అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి? ఈరోజు మరో వీడియోతో మేము ముందుకొచ్చామండి. ఈరోజు చూపించేది పుదీనా పచ్చడండి. సో, కడాయి పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నామండి. ఇప్పుడు 1 కప్పు ఒక 4, 5 ఎండుమిరపకాయలు తీసుకున్నామండి. సో, ఇది కడాయిలో బాగా వేపుకోవాలండి. ఆయిల్లో ఎండుమిరపకాయలు బాగా వేగుతున్నాయండి. ఎండుమిరపకాయలు వేరే ప్లేట్లో తీసేసుకుంటున్నామండి, ఎందుకంటే మాడకూడదు కాబట్టి. తీసేసుకున్న తర్వాత 2 కట్టలు పుదీనా తీసుకున్నామండి. సో పుదీనా కూడా నూనెలో వేయించుకోవాలండి. పుదీనా కూడా వేయించుకుంటున్నామండి. దాంట్లోనే చిన్న చిటికెడు కూడా కాదు, చిన్నదండి చింతపండు కూడా వేసుకున్నామండి. అది కూడా నూనెలో వేగాలంటున్నారు. దాంట్లో 3 టమాటాలు వేసుకుంటున్నామండి. టమాటాలు అనేది వేగుతున్నాయండి. చూడండి, గ్రీన్ కలర్ ఏమో పుదీనా అండి, రెడ్ కలర్ ఏమో టమాటాలకి ఎంత కలర్ఫుల్గా ఉందండి అసలు. దీంట్లోనే 1 స్పూను జీలకర్ర వేసుకుంటున్నామండి. ఒక స్పూను ఉప్పు వేసుకుంటున్నామండి. చాలపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుంటామండి. రుచికి సరిపడా వేసుకుంటే సరిపోద్ది. సో అందుకని 1 స్పూను ఉప్పు అనేది వేసుకున్నామండి. కొంచెం మగ్గాలండి, మగ్గితే నూనెలో బాగుంటుందండి. మేము మిక్సీ వేసే ముందు ఈ పచ్చి కొబ్బరిను ప్లస్ ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ వస్తామండి. ఓకే అండి, మిక్సీ చేసేసుకున్నామండి. తాలింపు వేసేసుకుందాము. దీనికి 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నామండి. ఆల్రెడీ వెల్లుల్లిపాయలు కూడా మనం గ్రైండ్ చేసేసుకున్నాం కాబట్టి పోపుకి దినుసులను ఒక 2 కరివేపాకు రెబ్బలు తీసేసుకున్నామండి. పోపు దినుసులు వేసేసుకుంటున్నామండి. కరివేపాకు కూడా వేసేసుకున్నామండి. సో గ్రైండ్ చేసుకున్న ఈ పుదీనా
పచ్చడికి సంబంధించి తాలింపు వేసేసుకుందామండి. ఎంతో కలర్ఫుల్గా పుదీనా పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. యమ్మీగా ఉంది. వేడి అన్నారు ఒక ముద్ద తింటే మరో లెవెల్నండి. మీకు వీడియో కానీ నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. ఉంటా అండి, బాయ్. బాగుంది.